వచ్చింది. స్టార్ట్ చేద్దాం. ఏది ఎక్కడ? ఇక్కడ. అక్కడ. హాయ్ సార్, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని సార్. సో టీజర్ అయితే మేము చూసినంత వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ 23 అని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ సినిమా పేరు? సెకండ్ ఇన్సిడెంట్లో చూపించిన దాంట్లో చనిపోయిన వాళ్ళు సంఖ్య? వీళ్ళ క్రైమ్తో చనిపోయిన వాళ్ళు 23 అండి. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, అంటే మీరు ఇప్పుడు దాకా ప్రొజెక్ట్ చేసిన ఏదైతే సినిమాలు ఉన్నాయో మల్లేశం కానీ లైక్ ఏటీఎం మెట్రో కానీ, ఒక డిఫరెంట్ స్టోరీ ప్లాట్ లైన్ తోటే మీరు వస్తారు ఎప్పుడు. ఫర్ ద ష్యూర్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ మార్క్ ఇన్ ద ఫిలిమ్స్. సో ఎందుకు ఇప్పుడు ఈసారి ఈ స్టోరీని ఖచ్చితంగా చూపించాలి అనడానికి వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ యూ సార్? ద ఐడియాస్ ఆర్ లైక్ దట్ అండి. ఫస్ట్ భరద్వాజ్ సార్ని ఒక ఫ్రెండ్ కలిశారు. అండ్ దెన్ హీ సెడ్ ఈ ఐడియా ఉంది అని చెప్పారు. కానీ నేను అన్నాను ఇది స్క్రీన్ ప్లే ఫార్మాట్లో ఉండకపోవచ్చు, ఫిలిం వర్కౌట్ కాకపోవచ్చు, ఎండింగ్ లేదు కదా. ప్లస్ 23 మెంబర్స్ వాళ్ళ వల్ల చనిపోయిన తర్వాత రిఫార్మ్ చూపించడం చాలా కష్టము, మారారు అని చూపించడం కష్టం మూవీలో అని కొంచెం హెసిటేట్ అవుతున్నప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పారు. దెన్ ఐ థాట్ రెండింటిని కలిపితే ఐ థింక్ దెర్ ఇస్ ఎ స్టోరీ. ఆ ఐడియానే ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. అండ్ దెన్ ఐడియా మేడ్ మీ డూ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. రాజు గారు, హలో. ఇప్పుడు చిలకలూరుపేట బస్ దహనం కానీ, కారంచెడు కానీ, చుండూరు కానీ, ఈ మూడిట్లో కూడా బాధితులంతా దళితులు. ఎవరైతే వీళ్ళ మీద అటాక్లు జరిగినాయో కారంచెడు చుండూరు ఇష్యూలో, ఇప్పుడు పాలకులు, గతంలో ఒక పాలకుడు, ఇప్పుడు ఒక పాలకుడు. ఈ సినిమా మీరు తీసిన సినిమా దళితుల వైపు అనుకూలంగా ఉంటుందా, పాలకులకు అనుకూలంగా ఉంటుందా? హ్యూమన్ రైట్స్ వైపు అనుకూలంగా ఉంటుంది. నేను అన్నది హ్యూమన్ రైట్స్ గురించి కాదు. హ్యూమన్ రైట్స్ ఎప్పుడో వైలేషన్ అయిపోయినాయి ఈ మూడు ఇష్యూలో కూడా. అదే వయలేషన్ అంటే హ్యూమన్ రైట్స్ తరఫు ఉంటాయి ద స్టోరీ. ఇప్పుడు ఇంతకుముందు మన భరద్వాజ గారు చెప్పినట్టు హ్యూమన్ రైట్స్ జంజం వేసుకున్న వాళ్ళ వైపు ఉంటాయా, నాన్ జంజం వైపు ఉంటాయా? ఎవరికైతే జస్టిస్ దొరకడం కష్టం ఉంటుందో అండి వాళ్ళ వైపు ఉంటుంది సినిమా. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకుంటారు? అన్ఫార్చునేట్లీ క్యాస్ట్, పవర్, మనీ, ఈ మూడు లేని వాళ్ళకి జస్టిస్ దొరకడం కొంచెం కష్టం అండి. అది వాస్తవం. అది మూవీలో చూపించారు. కారంచెడు చుండూరు, అదే ఈ కారంచెడు ఇష్యూ చెప్పినప్పుడు ఇప్పుడున్న పాలకులే దాన్ని ఇది చేసింది. కారంచెడు ఇష్యూలో ఇప్పుడున్న పాలకులే. సో మీ సినిమా వాళ్ళు రిలీజ్ చేయనిస్తారా? ఆఫర్ అని ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఫిలింలో ఒక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అట్లీస్ట్ మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ చేయకుండా ఉండడమే కరెక్ట్. చేసిన తర్వాత అట్లీస్ట్ చూసినప్పుడు ఇది చేసిన తప్పు అని తెలుసుకోవడము అనేదే ఒక పాయింట్ అండి. హోప్ఫుల్లీ ఈ అన్ని కేసులలో తప్పు చేసిన తర్వాత కూడా చేసిన వాళ్ళు తప్పు చేసామని అనుకోవడం, సొసైటీ కూడా అది తప్పు అని చెప్పడము, అన్నిట్లలో కన్సిస్టెంట్గా ఇది తప్పు అయినప్పుడు తప్పు, ఎవరి మీద తప్పు జరిగినప్పుడు అందరు కన్సిస్టెంట్గా మనం సపోర్ట్, ఎవరికైతే ఈ మూడు ఉండవో జస్టిస్, దానివైపు అందరం నిలబడడం అది మన రెస్పాన్సిబిలిటీ అండి. ఇది కరెక్టే మీరు అన్నది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే కారంచెడు ఇష్యూలో మీరు తీసుకున్నారో ఆ కారంచెడు ఇష్యూకు సంబంధించిన మనుషుల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మీ సినిమాను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయకుండా ఆపితే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మన కొటేషన్ ఉన్నట్టు ఇప్పుడు జస్టిస్ అందరికీ సేమ్ లేదనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫిల్మ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైలెన్స్ అగెయిన్స్ట్ అండి. ఫిల్మ్ అంటే ఒక మిస్టేక్, చిన్న మిస్టేక్ అయినా అప్పుడప్పుడు ఎంత పెద్ద మిస్టేక్ అయ్యవచ్చు, 23 మంది చనిపోవచ్చు, దాంతో మళ్ళీ మన లైఫ్ ఎంత కంప్లీట్ డిజాస్టర్ అయిపోతుంది అని కంప్లీట్లీ వైలెన్స్ అగెయిన్స్ట్ చూపించిన ఫిల్మ్. కానీ సెన్సార్కి అప్లై చేస్తే ఏ సర్టిఫికేట్ ఇస్తా అంటారు. నెక్స్ట్ చుండూరు ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసింది అది 70% తీసేయాలంటున్నారు. బస్ బర్నింగ్ 70. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక మ్యాసకర్ జరుగుతుంది, నేను ఓన్లీ 40 సెకండ్స్లో చెప్పానండి మూవీ. బట్ నేనేమి దాన్ని గ్లోరిఫై చేసి సినిమాటిక్ స్టైల్లో కాదు, బట్ అట్లీస్ట్ ఒక దగ్గర ఒక 8 మందిని చంపితే సినిమాలు ఎట్లా చూపిస్తామండి? ఒక నలుగురిని చంపినట్టు మీరు ట్రైలర్లో ఎంత, ఇప్పుడు టీజర్లో ఎంత ఉంది, సినిమాలో అంతే ఉంది.
కానీ దాంట్లో గ్లోరిఫై చేయట్లేదు నేను వైలెన్స్. జరిగింది అది, ఇట్లా చేశారు వీళ్ళు. అంతకన్నా సాఫ్టర్ వేలో చెప్పలేము ఇంకా. ఇది 70% తీసేయాలంటే సినిమాలో ఏముంటుందండి? ఒకవైపు ఒక ఫిలిమ్స్లో నరుక్కుంటూ పోతున్నారు. నాకు సంబంధం లేదండి. ఐఎమ్ నాట్ జడ్జింగ్ దోస్ ఫిల్మ్స్. దానికి చూసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బులు వస్తున్నాయి, అవి గ్లోరిఫై చేస్తున్నాయి వైలెన్స్. అవిటికి ఎట్లా వస్తున్నాయి, యూఏ ఎట్లా వస్తున్నాయి, అవిటికి కట్స్ ఎందుకు ఉండట్లేదు? దీన్ని నేను 20 ఇయర్స్లో వైలెన్స్ అగెయిన్స్ట్ తీసిన ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్. మిగతా ఫిలిమ్స్లో హీరో గ్లోరిఫై చేస్తున్నారు వైలెన్స్, పబ్లిక్ చూస్తున్నారు. పబ్లిక్ చూసే వరకు అవి మూవీ తీసే వాళ్ళు ఉంటారండి. ఎవరిది నేనేం జడ్జ్ చేయట్లేదు, వాళ్ళు చూసుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ నాదే. బట్ అవిటికి సర్టిఫికెట్లు ఎట్లా వస్తున్నాయి అనేదే ఎవ్రీ రూల్స్ అవే ఉంటాయి, సెంట్రల్ వాళ్ళ గైడ్లైన్స్ అవే ఉంటాయి. అయినప్పుడు కూడా కొన్ని ఫిలిమ్స్కి ఎందుకు కష్టం అవుతుంది, కొంతమందికి ఎట్లా సర్టిఫికెట్లు వస్తున్నాయి, వాళ్ళకి ఇవి మరి వైలెన్స్ ఉన్నారు 70% తీసేయాలని ఎందుకు అనట్లేదు? ఇక్కడ బస్ బర్నింగ్ మీరు ఎంత చూసారో సినిమాలో అంతే ఉంది, కానీ బస్ బర్నింగ్ జరిగిందండి, జరిగినట్టు చూపిస్తున్నా. దాంట్లో ఏమి వైలెన్స్, కాలిపోయి శవాలు అట్లాంటిది ఏం చూపించట్లేదు, సాఫ్టెస్ట్ వే. ఇంకొకటి మ్యాసెకర్ కూడా 40 సెకండ్స్లో జస్ట్ చిన్నగా వచ్చేసి 4 అది మరి 8 మందిని ఎట్లా నరుకుంటారు వాళ్ళు? నేను అంతే వైలెన్స్కి వెళ్ళలేదు, అవసరమేమో కన్వే చేస్తే చాలనేది. కానీ కన్వే చేసేది కూడా సో ఇప్పుడు ఎవరు రూల్స్ సేమ్ అండి, సెంట్రల్ అది వాళ్ళ బోర్డుగా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఎవరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు? కొన్నిటికి ఈ ప్రాబ్లం ఎందుకు? సో ఎగ్జాక్ట్లీ ఫిలింలో కూడా మేము క్వశ్చన్ అడిగినారు, కాన్స్టిట్యూషన్ సేమ్, లాస్ సేమ్, ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్, కొంత ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. ఎట్లా కన్వీనియంట్గా అని అంటే ఈ 3 ఉన్న వాళ్ళకి అన్ఫార్చునేట్లీ దొరకదు. ఈ 3 ఇన్సిడెంట్లకు కూడా బొజ్జ తారకము, కేజీ సత్యమూర్తి, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయా మీ సినిమాలో? ఈ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరివి ఎక్కడో ఒక దగ్గర మీకు కనిపిస్తుంది అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్యమూర్తి సార్ రాసిన పోయిటరీ అవన్నీ అవుతుందో అది మీకు కొంచెం పోయిటరీ వస్తుంది, ఫోర్స్డ్గా ఉండదు. సో ఒక దగ్గర హ్యూమన్ రైట్స్ మాట్లాడుతుంటే కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారకం సార్ ఇంకా కత్తి పద్మారావు సార్ కలిసి ఒక దగ్గర లేరేమో, కాకపోతే కొంచెము హ్యూమన్ రైట్స్ అన్నప్పుడు ఒక 4-5 కలుస్తున్నప్పుడు మాట్లాడుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. ఇవన్నీ అవసరం ఉన్నట్టు ఆర్గానిక్గా వస్తాయండి సినిమాలు. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రాజ్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ. సో ఒక వండర్ఫుల్ పర్సన్ని అందరికీ పరిచయం చేశారు. ఆవిడ మాట్లాడుతుంటేనే అందరికీ చూడాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అండ్ బేను గారి దగ్గరికి వెళ్ళి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నారు, మీరు రాసుకున్నారు. సో ఆ పార్ట్ వరకు మీరు ఎంతవరకు ఎగ్జాక్ట్గా చూపించగలిగారు అంటే ఏం చెప్తారు? మ్యామ్ చెప్పినట్టు యాక్చువల్గా లోపల ఎలా ఉంటుంది, వర్క్షాప్ ఎట్లా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ కన్వే చేశానండి. సో కొంతమందికి కొంచెం అక్కడ ల్యాగ్, మన ఈజీగా వాడే పదం ల్యాగ్ అనవచ్చు, బట్ అది దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో అది చూపించాలనుకున్నా అది అట్లనే పెట్టామండి. అండ్ మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ఒక క్వశ్చన్ అనేది బ్యానర్లో చూపిస్తున్నారు. సో ఆ క్వశ్చన్ అనేది బేను మ్యామ్ దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చిందా? ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఆవిడ కాబట్టి. అది మ్యామ్కే క్వశ్చన్, అది అందరికీ సేమ్ జస్టిస్ ఉంటుందా అనేది మ్యామ్. బట్ నాకు మేడంతో మాట్లాడిన ఇంటర్వ్యూస్ ప్రకారంగా అయితే చాలామంది ప్రిజనర్స్కి ఎక్కడ లీగల్ ఇది ఉంటుందండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కలవడం అనుకుంటారు, వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ రీసోర్స్ పీపుల్, వాళ్ళతో ఇంకా డబ్బులు ఇవ్వాలని అడుగుతారు, బెయిల్ ఇవ్వమని అంటారు. సో దే ఆర్ నాట్ సంథింగ్ దట్ ఫ్యామిలీస్ ఆల్సో వుడ్ లైక్ టు బీ దేర్. వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది? సో లాట్ ఆఫ్ దెమ్ రాట్ ఇన్ జైల్, వాళ్ళకి రీసోర్సెస్ లేక. అండ్ వ్యాస్ అండ్ గణేష్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? వ్యాస్ది ఆల్మోస్ట్ కొంచెం సినిమా కదండి, కొంచెం దాంట్లో ఎగ్జాజరేట్ చేసి పెట్టిన క్యారెక్టర్. బట్ బేసిక్ పాయింట్ ఈజ్ హౌ సమ్మన్ కెన్ చేంజ్ అనేది. సో ఆ వ్యాస్ యాక్చువల్ ఫిలింలో ఉన్న క్యారెక్టర్ కూడా దెర్ ఇస్ ఎ చేంజ్ టువర్డ్స్ ఎండ్, అండ్ అది సిమిలర్ అండి. బట్ వైలెన్స్ పార్ట్ కొంచెము లోపల దాదాలాగా ఉండడం, అది కొంచెం సినిమాకి అవసరం వచ్చినంత ఎగ్జాజరేషన్ అండి. ఓకే. అండ్ ఆ రియాలిటీ ఉంది మ్యామ్. బట్ జైలు లోపల, బయట హీ వాజ్ లైక్ దాట్,
జైల్లో కొంచెం ఎక్కువ సినిమా ప్రకారంగా చూపిస్తాను. రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. ఒక నిమిషం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు 3 ఇన్సిడెంట్స్ చూపించారు. అంటే ఇందులో ఎవరైతే ఉన్నారో ఆ 3 ఇన్సిడెంట్స్ కూడా క్యాస్ట్కి సంబంధించి లేవు. అంటే ఒకటి ఉంది కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించి అయితే అది పగా ప్రతీకారం దీనికి సంబంధించినటువంటిది, అది క్యాస్ట్ కాదు కదా. సో ఇక్కడ ఇంజస్టిస్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా వర్తిస్తారు సార్ ఇక్కడ? సో మీరు అన్నట్టు ఈ మూడిట్లో ఒకటి కావచ్చు, మల్టిపుల్ కావచ్చు అండి. సో మనం అన్నది ఏంటంటే క్యాస్ట్ ఉండి, పవర్ ఉండి, డబ్బులు ఉండి, ఈ 3 ఉంటే ఇంకా ఈజీ. ఇప్పుడు మూడిట్లో ఒకటి ఉన్నా సరిపోతుంది, 3 లేని వాళ్ళకి ప్రాబ్లం. సో మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ దాంట్లో కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కక్షల కోసం చంపుకున్నారు. బట్ ఇప్పుడు వరకు మీరు మీడియా వాళ్ళనే, ఆ జనరేషన్ వల్ల కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన జర్నలిస్టులు అడగండి, 97లో బాంబ్ బ్లాస్ట్ అయిందా అని అంటే అయింది అని అంటారు అందరూ. దాంట్లో ఎంతమంది చనిపోయారు అని అడగండి ఎవరినైనా, ఎంతమందికి చనిపోయారు తెలియదు. దాంట్లో చనిపోయిన వాళ్ళు మీడియా వాళ్ళే ఉన్నారు. సో మీడియా ప్రొటెస్ట్ చేసిందా? అందరూ సెన్సేషనలిజం లాగా ఇతను ఏం చేస్తాడు, నెక్స్ట్ వాళ్ళని ఏం చంపుతారు అన్నారు. కానీ 26 మంది చనిపోయారు. ఎవరు చనిపోయారు? దాంట్లో మీడియా వాళ్ళు ఉన్నారా? జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కాంపన్సేషన్ వచ్చిందా? ఎవరు అడిగారండి? వాళ్ళకి ఈ 3 లేవు కాబట్టి వాళ్ళ కాజ్ ఎవరు అడగలేదు. సో మీరు అన్నది అక్కడ వాళ్ళకి క్యాష్ పవర్ ఉంది, పవర్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి జియో సత్ప్రవర్తన తెచ్చుకొని వెళ్ళగలరు వాళ్ళు. సో దానికి దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ యు నీడ్ టు కమ్అట్ ఫాస్టర్ ఫ్రమ్ ద జైల్. కొత్త జియో కూడా ఇవ్వగలుగుతారు, కొత్త లాట్ ఆఫ్ రూల్స్ క్యాన్ బి బెంట్. యాక్చువల్ అంటే మద్దెల చెరువు సూర్య గురించి చెప్పారు కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కూడా హత్య కావించబడ్డాడు కదా. కరెక్ట్ అండి, అది వేరే కదండి. సో మనం చెప్పే పాయింట్ ఏంటి అని అంటే 26 మంది చనిపోయినా కూడా బయటికి రావచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వ్యక్తిగతంగా చేసుకొని చనిపోవడం అదంతా వేరే సినిమా. అది ఆల్రెడీ రక్త చరిత్ర ఇవన్నీ చేసుకున్నారు కదండి. మనం ఆ పార్ట్ గురించి చెప్పాల్సింది. మనం చెప్పాల్సింది ఏంటంటే పవర్ ఉంటే రావచ్చు బయటికి అనేది పాయింట్. మనం యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తీస్తుంది చాలా వరకు కూడా. ఆయన మొన్న కూడా విడుదల 1, విడుదల 2 ఇలాంటివి రావడం జరిగింది. సో వాటితో కంపేర్ చేస్తే దీంట్లో ఇంకా మీరు ఏం చూపించబోతున్నారు రియలిస్టిక్గా? ఇంతే అండి, సింపుల్. మన దాంట్లో ఏంటంటే 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో చనిపోయిన వాళ్ళు అందరూ చనిపోయారు. చంపిన వాళ్ళకి అందరికీ సేమ్ శిక్ష పడిందా లేదా? దట్ ఈస్ అ క్వశ్చన్. ఎస్ ఎ సొసైటీ, ఎస్ ఎ ఫిల్మ్ మేకర్ వీఆర్ ఆస్కింగ్. అంతే, సింపుల్ అండి. ఓకే, ఇప్పుడు జైలర్ అంటే మేడం బీనా మేడం చాలా బాగా చెప్పారు. ఆ స్పీచ్ ఉంటుంటే అందరు కూడా చాలా ఇదయ్యారు. కానీ చాలామంది కరుడు కట్టిన వాళ్ళు మారాలంటే చాలా టైం పడుతుంటుంది కదా. సో అలాంటి వాళ్ళంటే ఏంటంటే కొద్దిగా శిక్షలు కూడా ఎక్కువ బాగానే ఉంటాయి. అలాంటివి కూడా దీంట్లో చూపిస్తుంటారా, లేకపోతే ఓన్లీ మీనా గారు ఈ వర్షన్లోనే దాన్ని అలా చూపిస్తుంటారా? ఆఫ్ కోర్స్ శిక్ష ఎంత కష్టంగా ఉంటుంది, అసలు తప్పు చేయకపోవాల్సింది అనేది ఎంత అది అంత హార్ష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూపిస్తామండి. అంటే జైలర్ ఇటీవల రజనీకాంత్ గారిది వచ్చింది కదా, అట్లా అలాంటి ఫ్లేవర్లు ఏమన్నా దీంట్లో కనిపిస్తుంది? లేదండి, అవన్నీ కమర్షియల్ ఇది కదా. ఇక్కడ ప్యూర్లీ లైక్ యాజ్ అ పర్సన్ అనుకుందామండి. నేను ఒక 3-4 మిస్టేక్స్ చేశాను లైఫ్లో. బట్ ఆ మిస్టేక్స్ అన్నీ కూడా 20 ముందు చేసినవే. నా బ్యాడ్ లక్ ఉంటే అదే కాలేజీలో అందరిలాగే గొడవ చేసేసి ఏదైనా చిన్న తప్పులో కొట్టే ఇదేందో అవి కూడా తలబలగవచ్చు, మేనేజ్ కావచ్చు. నా బ్యాడ్ లక్ ఉంటే జస్ట్ నేను అదే ప్రిజన్లో ఉండొచ్చు. సో ఒకసారి వెళ్తే 10 years అయిపోయింది, 12 years అయిపోయింది, 20 అవుతుంది, 32 అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? హౌ డూ యూ ఫేస్, హౌ డూ యూ షో? ఆ పర్సన్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది, మధ్యలో ఎట్లా ఉంటుంది, ఎండ్ ఎట్లా ఉంటుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించామండి సినిమాలో. కమర్షియల్ ఆఫ్ జైలర్ అదంతా అది వేరే స్టైల్ కదండి. ఇక్కడ హౌ మీరు మనమే బ్యాడ్ లక్ ఉంటే వెళ్ళొచ్చు, వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒక ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అండి అది. యాక్చువల్లీ మీరు అమెరికాలో జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు మొత్తం ఇలాంటి ఉంది. కానీ మీరు సినిమాలు చూస్తుంటే మలేషియం, ఏటీఎం మెట్రో, ఇప్పుడు ఇది అంటే మీ జాబ్కి దీనికి క్వైట్ డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఇలాంటివి తీస్తున్నారు మీరు? అంటే నేను కనెక్ట్ అవుతానండి. ఒక స్టోరీ నేను కనెక్ట్ అవుతే అది చెయ్యాలనిపిస్తుంది. మలేషియంలో కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 2006 ఆ టైంలలో ఆ ఫిలిం ఫ్లాప్ అవ్వడం, దాంతో నాకు అట్లాంటి ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు మలేషియం యాక్చువల్గా అతని సార్ది చూసినప్పుడు నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను ఐడెంటిఫై కావడానికి ఏంటంటే నా ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నాయో, ఇంకొక అతను ఇంకా ఆ రీసోర్సెస్ కూడా లేకుండా కూడా అన్ని ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ట్రై చేశాడు కదా, నా ఇన్స్పిరేషన్ అని అక్కడ ఐడెంటిఫై చేసుకోవడానికి రీజన్ అది. 8 AM మెట్రోలో
ఆ ఫ్రెండ్ది కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండి. బట్ కోవిడ్ అప్పుడు అందరం ఎంతో అంత మెంటల్ హెల్త్కి గురయ్యాం. అది ఎందుకంటే ఎప్పుడు తెలియదు, వ్యాక్సిన్ వస్తుందో తెలియదు, చనిపోతున్నారు, ఇదంతా అందరం కొంచెం సఫర్ అయ్యాం. సో నేను కూడా ఆ పార్ట్ సఫర్ అయ్యాను కాబట్టి రిలేషన్షిప్స్లో కొంచెం చూసాడు, ఐడెంటిఫై అయ్యి చేసుకోవాల్సిందండి. ఇది కూడా ఐడెంటిఫై అవ్వడానికి అదే నేను 3-4 తప్పులు అన్నా కదండి, అది కాలేజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు చేసింది. కొంచెం బ్యాడ్ లక్ ఉన్నా ఏదో లక్తో నేను ఇటువైపు ఉన్నాను, కొంచెం లక్ లేకపోతే నేను ప్రిజన్ వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఆ అదృష్టము ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోగలుగుతా కాబట్టి. ప్లస్ ఇంకొకటి రెండో చెప్పింది ఏంటంటే, ఈ మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు, మన సెల్ఫిష్ రీజన్స్తో కూడా ఇది చేయాల్సిన అవసరం అనిపించిందండి, ఇట్లాంటి చేసే వాళ్ళది చూపించడం అనేది. రాజ్ గారు, 2 క్వశ్చన్స్తో క్లోజ్ చేద్దాము. యా, రాజ్ గారు, యాక్చువల్లీ ఫస్ట్ భరద్వాజ్ గారి ఐడియా తీసుకొచ్చారా, లేదు మీరు స్టోరీస్ కోసం వెతుకుతున్నప్పుడు లైక్ మీరు ఏదైనా పాయింట్ అడిగినప్పుడు భరద్వాజ్ గారు ఇది సజెస్ట్ చేయడం జరిగిందా? లేదండి, అస్సలు నాకు 8am కొంచెము అంటే దానికి అక్లెయిమ్ వచ్చింది, బట్ ఫైనాన్షియల్ డిజాస్టర్ అండి. సో అసలు నాకు మళ్ళీ సినిమా చేసే ఐడియా కూడా లేదు. మేబీ చూద్దాం లేదన్నా, అంత మన సూపర్ ఐడియా అన్నప్పుడు అప్పుడు చూద్దాంలే, ప్లస్ ఫైనాన్సెస్ కొంచెం 2-3 years 4 years తర్వాత అని. సో ఒక ఫ్రెండ్ అక్కడ భరద్వాజ్ సార్ని కలిసి వచ్చి నాకు చెప్పారండి. దెన్ ఐ థాట్ ఇంట్రెస్టింగ్ ఐడియా, కానీ సినిమా లేదని. ఇంకొక ఫ్రెండ్ వివేక్ అని ఇంకొక ఐడియా, ఆ రెండింటిని కలిపితే ఒక చాలా ఐడియా బాగుతుంది అని అనిపించిన తర్వాత, ఐడియా ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత ఐడియా నన్ను ఈ సినిమా చేయించింది, నేను చేయలేదు సార్. ఓకే, అండ్ అదే ఈ స్టోరీని మీరు ప్రొడ్యూసర్ గారు తీసుకువెళ్ళినప్పుడు అంటే లైక్ ఆయన ఫస్ట్ చెప్పిన ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి, అంటే లైక్ ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద అండ్ దట్టు దీని వెనకాల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ప్రొడ్యూసర్ గారు ఎలా రియాక్ట్ అవ్వటం, ఆయన ఎలా ఒప్పించారు? సో నేను లాస్ట్ ఫిల్మ్ కొంచెం ప్రాబ్లంతో నేను ఒక మనీ ఒకటే అని కాదండి, 2 చేయడం చాలా కష్టం. సో దీనికి కొంచెం ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అని నేను ఒక 1 year ట్రై చేసాము, అందరికి పిచ్ చేసాము, అందరికి చేసాము. సబ్జెక్ట్ కొంచెం అందరికి ఎక్కలేదు, సో ఎవరు లేదు, మళ్ళీ నేనే మళ్ళీ అన్ని రిసోర్సెస్ చేసుకొని మళ్ళీ చేసామండి. సార్ నమస్తే అండి. సార్ ఇందాక బీనా మేడం మాట్లాడుతుంటే విన్నాం, ఎందుకంటే సందర్భోచితమైనటువంటి చలోక్తులు కావచ్చు, యాస కావచ్చు. ఝాన్సీ గారు మేడంని ఝాన్సీ రూపంలో చూడొచ్చా సినిమా, ఎంతవరకు న్యాయం చేశారని? అంటే ఏమవుతుందండి అంటే, మనము ఝాన్సీ మ్యామ్ చెప్పినప్పుడు బీనా మ్యామ్ ఐడియాలజీ ఇంకా సైకాలజీ గురించి చెప్తాం మేము, క్యారెక్టర్ గురించి. బట్ ఫిజికల్గా కానీ ఈ ట్రేట్స్ ఎక్కువ చెప్పమండి, ఎందుకంటే యాక్టర్ కూడా ఒక ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మనకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, టెక్నిక్స్ ఏం వాడారు క్రిమినల్స్తో మాట్లాడడానికి, సైకాలజీ ఎట్లా యూజ్ చేశారు అనేది మన పాయింట్. అదొకటి చెప్పేస్తే యాక్టర్స్ కొంచెం వాళ్ళు అడాప్ట్ చేసుకొని అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఓన్ ఫామ్ చేస్తారండి. ఆ ఫ్రీడమ్ కొంచెం ఇస్తే వాళ్ళకి ఒక ఓన్ క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ బై దిస్ అని మనం చెప్తాము, కానీ మిమిక్ చేయము అని జనరల్గా చెప్పానండి నేను. సో దట్ వాళ్ళ ఓన్ వర్జన్ ఆఫ్ ఇది. బట్ సోల్ మ్యామ్ చెప్పే స్టోరీ, బట్ ఆమెది ఒక ఓన్ ఇంటర్ప్రిటేషన్ అండి. Thank you so much. Yes, thank you so much, Raj Garu, for joining this Q&A session. Thank you so And thank you for bringing this unique and real event to us. Actually, మా అందరికి గుర్తుండిపోయే ఒక ఈవెంట్ చేశారు. మా అందరికి గుర్తుండిపోయే సినిమా కూడా 23 అవుతుంది అని మేము ఆశిస్తున్నాము. Thank you so much, sir. Thank you so much for hosting it. Thank you so much. Thank you, Beena ma'am, once again for joining this event. Thank you everybody for joining this event.